బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగులుతున్నాయి. ఇప్పటికీ చంద్రశేఖర్ పలువురు కీలక కార్పొరేటర్లు పార్టీని విడి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డిని నియమించడంతో బీజేపీలో చాలా మంది పెద్దలు కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో వివేక్ వెంకటస్వామి చేరుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగులుతున్నాయి. ఇప్పటికీ చంద్రశేఖర్ పలువురు కీలక కార్పొరేటర్లు పార్టీని విడి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించడంతో బీజేపీలో చాలా మంది పెద్దలు కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం లేదా కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో వివేక్ వెంకటస్వామి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైట్ ఫర్ అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, వివేక్ వెంకటస్వామి వెళ్తానికి కారణం ఏంటి? అసలు పార్టీ మారటానికి కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. బీజేపీలో గత కొంతకాలంగా సీనియర్లు, జూనియర్లు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అనే వివాదం కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఇటీవల అమిత్ షా వచ్చినప్పుడు కూడా కొంతమందిని 2-3 కీలక నేతలను పిలుచుకొని మాట్లాడు, మిగతా వాళ్ళు మేమందరము కీలకం కాదు, ఆ పార్టీ కోసం పనిచేయట్లే అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం అంటే అమిత్ షా పర్యటన సందర్భంగా కొంత అవమానానికి గురయ్యాం అని భావిస్తున్న వారు మాత్రము సమావేశం పెట్టుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఈటల రాజేందర్ను టార్గెట్గా చేస్తున్నారు. అంటే ఈటల రాజేందర్ ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కొంత ఆరోపణ కూడా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీని విషయంలో చర్చ కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అంటే మాజీ ఎంపీలుగా ఉన్నవారు చాలామంది, సుమారుగా 8 మంది ఎంపీలు, బీజేపీలో మాజీ ఎంపీలు 8 మంది ఉన్నారు. వాళ్ళంతా వివిధ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానిలో ఒకరు వివేక్ వెంకటస్వామి. ఈ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే మొన్న మీటింగ్ జరిగిందని చెప్పేసి సమావేశం జరిగింది. అమిత్ షా తమను ఆహ్వానం పిలవలేదు, సమావేశానికి మాతో మాట్లాడలేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు. ఓకే, అమిత్ షా విస్మరించిన కనీసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కానీ మమ్మల్ని కనీసం పిలవాల్సిన అవసరం ఉంది, పిలవలేదు. అంటే ఎన్నికల సందర్భంగా వీరిద్దరే కలిసి చేసుకుంటారా అని చెప్పేసి కొంత ఆరోపణలు వచ్చాయి. వివేక్ వెంకటస్వామి ఇంట జరిగినటువంటి సమావేశంలో కొంత కీలక అంశాల మీద చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే వివేక్ వెంకటస్వామి కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు బీజేపీకి సంబంధించి. బండి సంజయ్ మార్పు తర్వాత ఈటల రాజేందర్కు పార్టీ కొంత ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ వచ్చినా అంటీ ముట్టనట్టుగానే ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతూ ఉన్నారు. బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరబోతూ ఉన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాను మరోసారి కప్పుకోబోతున్నా అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది ఇలా ఉండగా మరి మనం అమ్మా న్యూస్ ఈ వివేక్ వెంకటస్వామి పార్టీ మార్పు విషయంలో కొంత వివేక్ అనుచరులతోటి మాట్లాడినప్పుడు వారైతే ఈ అంశాన్ని ఖండించారు. అసలు గత కొంతకాలంగా తమ నాయకుడి మీద ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే మరీ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇటు అసలు మార్పు అనేది లేదు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్తో చేరాలి అన్న విషయంలో వివేక్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాయంత్రం చేరుతారు, రేపు చేరుతారు, గంటలు చేరుతారు అని ఏదైతే సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదిక వస్తూ ఉన్నదో అవన్నీ తప్పులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే వివేక్ వెంకటస్వామి చేరరా తర్వాత విషయం. కానీ బీజేపీలో సీనియర్ల మధ్య కొంత అలజడి, అసంతృప్తి, అలకలు ఇంకా ఉన్నాయి. వీటి విషయంలో పార్టీ అధిష్టానం ఢిల్లీకి చెందిన 5 దూతలు రాష్ట్ర పార్టీ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారు. 5 కీలక నాయకులు చూస్తారు. వీళ్ళకు పర్యవేక్షకుడిగా బిఎల్ సంతోష్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా వీళ్ళకు పర్యవేక్షకులుగా ఉన్నారు. వీళ్ళ అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలంగాణ బీజేపీకి సంబంధించిన అంశాల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర దూతలను సంప్రదిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు అమిత్ షా కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. పర్యటన విషయంలో కొంత చకచక ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు మాత్రం సమసిపోవట్లేదు. ఢిల్లీ నాయకత్వం కూడా సీనియర్ల విభేదాన్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. ఉంటే ఉండని, పోతే పోని అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తాం. దీంతో వారంతా కూడా ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, విజయశాంతి కానీ, వివేక్ వెంకటస్వామి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాంతాడంత లిస్టు ఉన్నది. వాళ్ళ అసంతృప్తులు, అసమ్మతిగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారు, పక్క పార్టీలతో చర్చ ఇస్తున్నారు అని చెప్పేసి గత వారం 10 రోజులుగా మనము మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని పరిశీలిస్తే తెలుస్తూ ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కొంత పొగుడుతూ ఉన్నారు, కవితను కూడా కొంత పొగిడారు. అదే సమయంలో బీజేపీ వ్యవహార శైలిని కూడా ఆవిడ తప్పట్టారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే బీజేపీలో ఉన్నటువంటి వారే బీజేపీ పనితీరును తప్పుపడతా ఉన్నారు. అంటే పార్టీ పనితీరు ఏ రకంగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ అగ్రనాయకుల మధ్య ఐక్యత లేకపోవడము, పార్టీ అగ్రనాయకులు పార్టీ పనితీరును విమర్శించడం, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. పార్టీ శ్రేణులు కూడా గందరగోళం గురవుతూ ఉన్నారు. అసలు పార్టీ పోటీ చేసే పరిస్థితిలో ఉందా, లేదు అంటే 2014లో లాగా అభ్యర్థులను వెతుకోవాల్సిన పరిస్థితిలో ఉంటుందా అనే విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉన్నాయి. అంటే జరిగినప్పుడు అంటే మామూలుగా నాయకత్వంలో బీజేపీ నాయకులు మాత్రం చెప్తా ఉన్నారు, మేమే ప్రత్యామ్నాయము, బీఆర్ఎస్ మేమే ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ ఓన్ చేస్తా మాకే ఉందని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతూ ఉన్నది. బండి సంజయ్ని పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీలో కొంత అసంతృప్తి, అలజడి మొదలైంది. ఆ అలజడి ఎటుపోయి ఇటు వస్తుంది, చివరికి ఎన్నికల సమయం వరకు ఎవరుంటారు, ఎవరు పోతారు అనే విషయం కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. మొత్తంగా చూస్తున్న వివేక్ వెంకటస్వామి పార్టీ మార్పు అనే అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఢిల్లీలో కూడా కొంత ప్రకంపన సృష్టిస్తున్నారు. ఆయన నిజంగా పార్టీ మారితే మాత్రం అయిన తర్వాత అంటే వివేక్ వెంకటస్వామి తర్వాత మరికొంతమంది కూడా పార్టీ నేతలు అటు బీఆర్ఎస్ కానీ లేదు అంటే కాంగ్రెస్ కానీ క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి గట్టి షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే చంద్రశేఖర్ పలువురు కీలక కార్పొరేటర్లు పార్టీని విడి
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించడంతో బీజేపీలో చాలా మంది పెద్దలు కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో వివేక్ వెంకటస్వామి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో ఈ నేపథ్యంలోనే ఈ చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో ఒక వర్గం కావచ్చు, లేదంటే చాలా గ్రూపులలో కావచ్చు, నిన్నటి నుండి ఈ రోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. అది కూడా ఈ రోజు సాయంత్రమే సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నా ఇది పొలిటికల్ రాజకీయ వర్గాల యొక్క చర్చనీయాంశంగా మారింది. వివేక్ వెంకటస్వామి ఒకసారి చూసినట్టయితే ఆయన తన తండ్రి యొక్క వారసత్వంతో ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. 2009లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 మార్చిలో తిరిగి ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బాల్కసుమన్ పై ఓటమి కావడం జరిగింది. అయితే 2016లో టీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించబడ్డాడు. ఆయన 2019లో లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున టికెట్ రాలేదు. సో ఆ కోపంతో ఆయన టీఆర్ఎస్ పార్టీ 2019లో ఆయన టీఆర్ఎస్ వీడి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయన 2019లో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2019లో బీజేపీలో జాయిన్ అయిన తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత అంటే 2021లో ఆయనకి ఆ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా బీజేపీ పార్టీ అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఆయన మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బీజేపీలో ఒక వర్గాలు కావచ్చు, వర్గాలుగా ఏర్పడ్డాయి. ఆ వర్గాలతో పొసగడం లేకనే ఆయన పార్టీ మారుతున్నారని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో, సో వార్తలు అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అధికారికంగానే ఎలాంటి వివేక్ చేరిక గురించి ఎట్లాంటి సమాచారం అయితే రాలేదు. సో మనం ఆల్రెడీ వివేక్ వెంకటస్వామి అనుచరులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. అయినప్పటికీ పొలిటికల్ వర్గాల్లో చెప్తా ఉన్నారు వివేక్ వెంకటస్వామి గతంలో కూడా ఇలాగే చెప్పారు, పార్టీ మారారు, ఇప్పుడు కూడా మారే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ పార్టీ మార్పు అంశం ఏదైతే ఉందో మొత్తానికైతే ఒక చర్చనీయాంశం అయితే అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. వారు అది ఇవ్వలేదు. దళితులకు దళిత బంధు అని చెప్పి అనౌన్స్ చేసినాడు, అది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. ఇంటికొక ఉద్యోగం ఇస్తా